నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. పరదేశు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసిన 4 జిల్లాల ఎస్పీలు. సమస్యల వలయంలో మూసాపేట కస్తూర్బా వసతి గృహం పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆందోళన. టీజాక్ ఆధ్వర్యంలో 23న చేపట్టబోయే రైతు మౌన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీజాక్ చైర్మన్ రాజేందర్. సమాజ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ పోలీసులు తమను తాము సమిధలుగా చేసుకుని శాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నారని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెరేడ్ మైదానంలో ఎస్పీ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. 1 టౌన్ కూడలిలో ఉన్న దివంగత పరదేశు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో జరిగిన పోరాటంలో ఈ ఏడాది 473 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. ప్రతి సంవత్సరం వందలాదిగా పోలీసులు తీవ్రవాదులతో జరుగుతున్న పోరాటంలో అమరులవుతున్నారని, వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలన్నారు. దేశం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసి అమరత్వం పొందిన వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అభివర్ణించారు. అనంతరం జిల్లా సాయుధ బలగాలు సాంప్రదాయ కవాతు ప్రదర్శనతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎస్పీ కల్మేశ్వర్, వనపర్తి ఎస్పీ రోహిణి, ప్రియదర్శిని, గద్వాల అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ కృష్ణమూర్తి, సిఐలు సీతయ్య, రామకృష్ణ, రాజు, ఎస్ఐలు కృష్ణ, గడ్డం కాశీ, మురళి, రాఘవేందర్, శివకుమార్ పాల్గొన్నారు. మీరందరూ కూడా మాతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడి దాకా మాతోటి ర్యాలీ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనమందరికీ తెలుసు, మీ యొక్క సురక్ష, మీ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కొరకు మీ యొక్క జీవితం అనేది సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో పాటు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక పోలీస్ అధికారి కానీ, ఒక సిబ్బందిని కానీ వాళ్ళ ఒక అమూల్యమైనటువంటి ప్రాణం అనేది త్యాగం చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తు చేస్తాము. ఈ యొక్క సందర్భంగా మీరందరితో నేను కోరుతున్నది ఒకటే, అక్టోబర్ 21 మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మీ యొక్క డే టు డే లైఫ్లో పోలీస్ ఆఫీసర్స్ మీ కొరకు చేసినటువంటి సేవలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వీలైనంత వరకు కూడా వాళ్ళకి మీరు సహకారం అందించండి. పోలీస్ పని అనేది అంత ఈజీ కాదు, మీరందరికీ తెలుసు. మనది చాలా పెద్ద జనాభా ఉన్నటువంటి ఒక దేశం, 2 మిలియన్ ప్లస్ పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో కేవలం 17 మిలియన్ పోలీస్ ఆఫీసర్స్తో పాటు మనం పోలీసింగ్ అనేది నడిపిస్తున్నాం. సో ఒక్క పోలీస్ ఆఫీసర్ అనేది దాదాపు లక్షల మందికి సేవలు అందించడం అనేది నాకు చిన్న విషయం కాదు. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, వర్క్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ, ఈ జాబ్ పరంగా ఉన్నటువంటి రిస్క్లు అనేవి చాలా మనం చెప్పుకోలేకపోతాము కొన్ని విషయాలు. మీరందరూ కూడా పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు సెలబ్రేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది బయట నిలబడి డ్యూటీలు చేస్తారు. ఇది ఇట్లాంటి త్యాగం చేయడం అనేది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం, చాలా మహత్వపూర్ణమైనటువంటి ఒక విషయం. ఇది మీరు ఈ యొక్క సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మార్టియర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనం ఓవరాల్
laid their life for the security of the country. We are remembering them, and we should remember them forever, because they are the one who didn't think of their lives but thought of security of the nation, security of the people. ఈ దేశ రక్షణ కోసం ఈ రాష్ట్ర సమాజం యొక్క శాంతిభద్రతలు కృషి చేశారు. సో వాళ్ళ కృషి వల్లనే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళందరూ తమ ప్రాణాలు పెట్టి చూస్తున్నాము. ఈరోజు మన కుటుంబ సభ్యుల మధ్యలో మన జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ మధ్యలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్యలో సో మీరు వాళ్ళు కోల్పోయిన తీసుకురాలేకపోయినప్పటికీ సో వాళ్ళది మాత్రం వాళ్ళు చేసిన సేవ వల్లనే వాళ్ళు చేసిన ప్రాణాలు తెప్పించి పోవడం వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నాం. మీ అందరికీ సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని కస్తూర్బా హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ మండల కన్వీనర్ వాణి మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని పలువురు విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యత గల భోజనాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. వచ్చాము. నా బాధ్యత వచ్చేసి మండల్ కన్వీనర్. ఇంకా సో ఇక్కడ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అది ఎందుకు అని తెలుసుకొని వచ్చినాం. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు ఫుడ్ సరిగా లేదంట. ఫుడ్ సరిగా నైట్ టైంలో పురుగులు పడుతున్నాయంట. మొత్తం దాన్ని నీట్నెస్ పెట్టట్లేదంట. ఆఫ్టర్నూన్ చేసిన ఫుడ్డే ఈవినింగ్ కూడా పెడుతున్నారంట. స్నాక్స్ కూడా తక్కువ ఇస్తున్నారంట. మార్నింగ్ కర్రీస్ ఏం పెట్టట్లేదంట. టిఫిన్ కొద్దిగా ఒక్కటే పెడుతున్నారంట. ఇంకా వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇంకా వాళ్ళు చెప్పట్లేదు మేడం ఉన్నందువలన. రైతుల సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని టీజాక్ జిల్లా చైర్మన్ రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 23న జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు మౌన దీక్షకు సంబంధించిన గోడపత్రికను స్థానిక టీఎన్యూస్ భవనంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు అరికట్టాలని, గిట్టుబాటు ధర రైతులకు కల్పించాలనే డిమాండ్లతో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రైతు మౌన దీక్ష ఈ నెల 23న చేపట్టనున్నట్లు చెప్పారు. కావున మౌన దీక్షకు జిల్లా నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రనాయక్, బాలకిషన్, రామచంద్రయ్య, మంత్రి నరసింహయ్య, వెంకటస్వామి, సాయిలు పాల్గొన్నారు. అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గం ఎప్పటికి కూడా ఒక జేఏసీగా ఏర్పడి తమ హక్కులకై పోరాడేటువంటి ఆనవాయితీ తెలంగాణ ఉద్యమం నుంచి కొనసాగుతూ వస్తున్నది. ఇలా మన రాష్ట్రం మనం సంపాదించుకున్న తర్వాత, మన తెలంగాణ మనం సంపాదించుకున్న తర్వాత కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వర్గం ఏదన్నా ఉంది అంటే అది రైతులు. ఇవ్వాలి తెలంగాణలో రైతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. నకిలీ విత్తనాలను కట్టడి చేసే చర్యలు కూడా ప్రభుత్వం ఏమాత్రం తీసుకోవడం లేదు. రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని అంటూ ఉన్నారు మాటకు మాత్రమే, కానీ వాస్తవ రూపంలో అది వేరే రకంగా ఉన్నది. కాబట్టి వాస్తవంగా ప్రతిరోజు నిరంతరాయంగా 9 గంటలు పగటిపూట ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి, రుణమాఫీ అంతా ఏకమొత్తంగా చేయాలని చెప్పి, నకిలీ విత్తనాలను అరికట్టాలని చెప్పి, ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అంటే రైతును పట్టించుకునే విధంగా అంటే ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చేంత వరకు ఈ రైతు జేఏసీ పోరాటం చేయాలని చెప్పి 23వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నది. రైతు జేఏసీకి పొలిటికల్ జేఏసీ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తిగా మద్దతిస్తూ రైతు జేఏసీతో మమేకమై 23వ తారీఖు నాడు జరిగే ధర్నా కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం. రైతుల హక్కుల కొరకు తెలంగాణ జేఏసీ కూడా నిరంతరం పోరాటం సాగిస్తుంది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జోగులాంబ జిల్లా ఐజా మండలంలో పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని వీధుల గుండా విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు అమరవీరుల మౌనం పాటించి నివాళులర్పించారు. జయం జయం మో జవానులారా, జయం జయం మో కిసానులారా, జయం జయం మో జవానులారా, జయం జయం
వరకు ఉంటారు. సో అలాంటి వారికి మన వంతుల ఎప్పుడు సహకారాలు అందించి సమాజంలో ఏదైతే అసంఘిక కార్యకలాపాలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది. మాల మహానాడు సామాజిక కార్యక్రమాలు ప్రజా సమస్యలపై పోరాడడంతో పాటు దళిత కుటుంబాలకు ఆపద సమయంలో అండగా ఉంటుందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య చెప్పారు. హన్వాడ మండలంలోని కొత్తపేట గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన 3 విద్యార్థుల కుటుంబాలకు జిల్లా మాల మహానాడు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ఎలాంటి ఆపద సమయంలో వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇటు విషయాన్ని మండల తహసీల్దార్ జ్యోతి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆమెను కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, లక్ష్మయ్య, శ్యామసుందర్, అంజనేయులు పాల్గొన్నారు. గత ఆదివారం హన్వాడ మండలంలోని కొత్తపేట గ్రామంలో దళిత కుటుంబానికి చెందినటువంటి 3 విద్యార్థులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినరు. వారి కుటుంబాలు పూర్తిగా కూలి పని చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి ఈరోజు తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కుటుంబానికి 50 కిలోలు బియ్యము, అదేవిధంగా ఒక నెలకు సరిపడు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. కానీ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలు చనిపోతే ఏదైతే కుటుంబ పెద్దగా ఉంటే వాళ్ళ స్కీమ్లు వర్తిస్తాయని చెప్తా ఉన్నారు. కానీ రేపు భవిష్యత్తులో ఎవరైతే పిల్లలు అండగా ఉంటారనుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తుండ్రో వీళ్ళకి అండ లేకపోతే ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలపైన. ఈరోజు వాళ్ళు ఒక కూలి పని చేసుకుంటూ కనీసం వాళ్ళకి భూమి కూడా లేని పరిస్థితి ఈరోజు కొత్తపేట గ్రామంలో ఉంది. ఖచ్చితంగా మేము తెలంగాణ మాల మహానాడుగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అడుగులేయాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి అందజేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక మండల ఎంఆర్ఓ గారిని కూడా కలిసినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని వారు చెప్పిండ్రు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేసి అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. అట్టడుగు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. లేనిపోని అపోహలకు ప్రజలు గురి కావద్దని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఒక రూమ్లో సంసారం చేయొద్దు, ఒక రూమ్లో మంచిది కాదు. వాళ్ళు మనుషులే, ఆత్మగౌరవంతో బతకాలి. 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు హాల్ ఉండాలని కాన్సెప్ట్. అది మంచి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పైన ఒక ట్యాంకు, మంచినీళ్ళు, అన్ని వసతులు కాలనీ మాదిరిగా ఉండాలని చేయాలని మన ప్రభుత్వం. అది అర్బన్లో ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా స్టార్ట్ కాలే. ఇక్కడ కట్టినాం. ఆడ కట్టినాం. ఎందుకు కట్టినాం అవన్నీ అంటే ఈడ మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఈడ 2000 గజాలు ఉంటుందమ్మా. 2000 గజాలలో మనం ఒక 50 మందికి చదువుతాం. 50 మందికి ఇళ్ళు అవుతాయి అనుకుందాం. ఉదాహరణ 2000 గజాల్లో 50 మందికి ఇళ్ళు అవుతాయి. కానీ 2000 గజాల్లో ఇక్కడ ఉండేది 100 మంది ఉన్నారు. చిన్నగా 50 గజాలు, 30 గజాలు, 20 గజాలు 100 మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నామంటే 2000 గజాల్లో 100 మంది ఉంటే 50 ఇళ్ళు అయితే 50 మందికి ఇక్కడిచ్చి మిగతా 50 మందికి క్రిస్టియన్ పల్లె కావాల్సి క్రిస్టియన్ పల్లె, డ్యూటీపల్లె కావాల్సి డ్యూటీపల్లె ఏనో దగ్గర పక్కలు ఇచ్చేద్దాం. 2 కూడా చాలా విలువైనటువంటి స్థలాలు. ఇది బైపాస్కు దగ్గర. ఇప్పుడు బైపాస్ రోడ్డు శాంక్షన్ అయింది. క్రిస్టియన్ పల్లెది బైపాస్ రోడ్డు దగ్గర. అక్కడ నీళ్లు మిగిలిపోయేటువంటి వాళ్ళు, పాలతోట మిగిలిపోయేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ ఇద్దామని చెప్పి ఆలోచనతో అక్కడ కట్టిస్తున్నాం. దానికి మీరేం చేయాలి? అన్ని కాళ్ళు చేపించిస్తే మేము కట్టించిస్తాం. 2, 3, 5, 10 ఇచ్చిందనుకో
ఆ 5-10 ప్లాన్ చేయని కాదు. నువ్వు 20 ఇచ్చేసి ఇక కట్టు అడగట్టండి ఎట్లా కట్టాడు? ఇండివిజువల్ కట్టింగ్ కాదు, గ్రూప్ హౌసింగ్. ఇది ఇట్లా కాలనీ మాదిరి కట్టేటువంటి గ్రూప్ హౌసింగ్ ఇది. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలో 2 BHK స్కీమ్ కింద మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 3 స్లమ్ల కింద 2300 ఇండ్లు మంజూరు చేయడం జరిగినది. ఆ 2300 ప్రకారంగా బయట లేఅవుట్లో 1334 ఇండ్లు అక్కడ వివిధ లేఅవుట్లో కట్టడానికి మేము సిద్ధపడినాము. అదేవిధంగా 966 ఇండ్లు 3 స్లమ్ లోపల కట్టాల్సి ఉన్నది. అది కూడా మేము మొత్తం అది కట్టడానికి మొత్తం చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ లేఅవుట్లో ఆదర్శ నగర్ అని క్రిస్టియన్పల్లి గ్రామం వెనకాల ఆదర్శ నగర్ అని ఒక లేఅవుట్ ఇచ్చారు. అది 16 ఎకరాల స్థలం లోపల 332 ఇళ్ళు టేకప్ చేయబడినాయి. ఆ 332 ఇళ్ళలో ప్రస్తుతం చాలా వేగవంతంగా పనులు చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 160 ఇండ్లు పూర్తి కాబోయినాయి. మిగతా ఇండ్లు వివిధ దశల లోపల స్లాబ్లు కానీ, రూఫ్ లెవెల్ కాలమ్స్ కానీ, ఫూటింగ్స్ కానీ ఇవన్నీ వర్క్స్, సివిల్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇది పూర్తయిన వెంబడే ఆ కాలనీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా మేము సైమల్టేనియస్గా రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, పైప్ లైనింగ్ కానీ, డ్రైనేజ్ పైపులు కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దివిటిపల్లిలో కూడా మాకు 53 ఎకరాల స్థలం ఇచ్చారు. అక్కడ 1861 లేఅవుట్ చేసాం. ఆ 861 లోపల మిగతా ఎక్కడైనా ఓపెనింగ్ ప్లేసెస్ కూడా ఇచ్చాం. అక్కడ ఆ ఓపెనింగ్ ప్లేస్లో కూడా మళ్ళీ మిగతా ఏమైనా ఎక్స్టెంట్ ల్యాండ్ వస్తే మొత్తానికి ఇండ్లు పూర్తి చేయడం కొరకు మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక కుటుంబానికి కావాల్సినది ఎన్ని ఇల్లు ఏ విధంగా ఉండాలనేది ఒక రూపకల్పన చేసిన తర్వాత ఆ రూపకల్పన ప్రకారంగా ఒక కుటుంబానికి 2 బెడ్రూమ్లు, 2 టాయిలెట్స్, 1 కిచెన్, 1 హాల్ ఉండాలనే దృక్పథంతో చేపట్టిన కార్యక్రమానికి మేము ఆ విధంగా మేము డిజైన్ చేసిన ప్లాన్ను మేము కరెక్ట్ తూచా తప్పకుండా మేము ఇక్కడ చక్కగా నిర్మించి బెనిఫిషియర్లను కూడా ఒక ఎగ్జిబిషన్ మాదిరి ఈ 3 స్లమ్లో ఉన్న ఇన్స్టిట్యూట్ లబ్ధిదారులందరినీ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ మోటివేషన్, అమ్మ మీకు ఈ విధంగా మన సీఎం గారు చెప్పినట్టు ఇక బెడ్రూము 1, గెస్ట్లకు బెడ్రూమ్ 1, అదేవిధంగా టాయిలెట్ అంటే అటాచ్డ్ టాయిలెట్ అంటే అర్ధరాత్రి మనం ఆడవాళ్ళు బయటకోకుండా ఉన్న బెడ్రూమ్లో ఉండేటటువంటి వసతులు ఉండాలని చెప్పేసి ఈ విధంగా మేము మోటివేట్ చేసి వారికి చేయించడం జరిగింది. ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా మంచి కట్టించి మంచి పేరు తెస్తామని చెప్పేసి మేము ఈ విధంగా మేము కోరుతాము. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీడీఎస్యూ కార్యదర్శి రాము మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల కలెక్టరేట్ల ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, కలెక్టర్ ముట్టలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి చదువు లేదని లేదా డబ్బులు లేదని వెనక్కి పోవాల్సిన అవసరం లేదు, ప్రతి విద్యార్థిని నేను సొంతంగా డబ్బులు విడుదల చేసి చదివిస్తానని మాట్లాడిండు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 2,78,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నది. కానీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కాబట్టి కేసీఆర్ గారు మేము తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే బలంగా పీడీఎస్గా కొట్లాడినామో అంతకంటే ఎక్కువ నిర్వహిస్తాం, ఎక్కువ పోరాటం చేస్తాం, ఖబర్దారని పీడీఎస్కి హెచ్చరిస్తున్నాం. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 1 టౌన్ సిఐ సీతయ్య నేతృత్వంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస మొదలగు పోటీలు నిర్వహించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సిఐ తన కార్యాలయంలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీసుల త్యాగ ఫలితాలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కృష్ణ, మురళి సిబ్బంది పాల్గొన్నారు.
అక్టోబర్ 15 నుంచి 21 వరకు అమరవీర వారోత్సవాల సందర్భంగా ఈ యొక్క 1 టౌన్ పోలీస్ లిమిట్స్లో గాంధీ రోడ్ స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం అయింది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, అదేవిధంగా ఉర్దూ మీడియంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ రావడం జరిగింది. మరియు ఢిల్లీ ఒలింపిక్ స్కూల్లో నిర్వహించిన పెయింటింగ్లో కూడా ముగ్గురికి ప్రైజులు రావడం జరిగింది, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు, అదేవిధంగా పాల్గొనడానికి సహకరించిన హెడ్ మాస్టర్లకు, అదేవిధంగా కరస్పాండెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా దేశ భవిష్యత్తుకు ముందడిగేయాలని, మీరు మాకంటే గొప్పవాళ్ళు అయి ఇలాంటి కార్యక్రమంలో పబ్లిక్ సేవ కానీ ప్రజాసేవ కానీ చేసి మాకు మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఇవి ఇప్పుడుకున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.